కదిరి పరిధిలోని కుమ్మరవాన్లపల్లిలో భారీ పేలుడు సంభవించింది. ప్రస్తుతం పేలుడు జరిగిన ప్రాంతంలో మనం ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు ఇప్పటికే జిల్లా అధికారులు శ్యాంప్రసాద్ కానీ అలాగే ఎస్పీ సతీష్ కుమార్ ఇక్కడ చేరుకుని ప్రస్తుతం ఘటనకు సంబంధించిన వివరాలు ఆరా తీస్తున్న పరిస్థితి ఉంది. ఎలా జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పటికే ఇవి FSCLతో పాటు ఫోరెన్సిక్ బృందం కూడా ఇక్కడ చేరుకుంది. మొత్తం ఘటనకు సంబంధించి అన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఒకవైపు ప్రభుత్వం ఉన్నతాధికారులతో పాటు సమాచారం సేకరిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఒక్కసారిగా పేలుడు సంభవించడం, ఎలా పేలుడు సంభవించింది, ఎందుకంటే ఇంత భారీ పేలుడు సంభవించడానికి కారణం ఏమి అని ఆరా తీస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే కలెక్టర్ ఇక్కడ మొత్తం ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కలెక్టర్ని అడిగి ఏం జరిగింది ఘటనకు సంబంధించి ప్రాథమిక సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఏం జరిగింది సార్ ప్రస్తుతం ఘటనకు సంబంధించి? మనకి ఇక్కడ 12 o'clockకి ఇక్కడ ఒక పేలుడు సంభవించిందని చెప్పి మనకి లోకల్గా కుమ్మరవాండ్లిపల్లిలో ఉన్నటువంటి విలేజర్స్ చెప్పడం జరిగింది. వెంటనే రెవెన్యూ, ఫైర్ సిబ్బంది అందరూ కూడా హుటాహుటిన ఇక్కడికి రావడం జరిగింది. అయితే చుట్టుపక్కల వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అక్కడ లోకల్గా కొంత ఇంట్లోపల కొంత మంట రావడం, దాని తర్వాత ఒక్కసారిగా ఎక్కువగా ఫైర్ రావడంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళు పిలవడం జరిగింది. అయితే ఆ ఇంట్లో ముఖ్యంగా వెంకన్న అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ 3 ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళు వెంటనే గట్టిగా అరవడంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చి దాన్ని కంట్రోల్ చేయడానికి తరుణంలో ఒక్కసారిగా అది బ్లాస్ట్ అయింది, గ్యాస్ లీక్ అవ్వడం వల్ల. ప్లస్ వెంకన్న గారు వృత్తిరీత్యా ఇక్కడ జిలిటన్ స్టిక్స్ అంటే లోకల్గా కొంత బ్లాస్టింగ్ మెటీరియల్ తోటి ఇక్కడ ఆయన వర్క్స్ చేస్తున్నారు, కొంత రోడ్ వర్క్స్ అవి. సో ఇందులో ఏమైనా పేలుడు పదార్థాలు ఉన్నాయా లేదా అనే దాని మీద ఒక FSL టీం కూడా వచ్చి దాన్ని పరిశీలించి తర్వాత ఫైనల్ కంక్లూజన్కి రావడం జరుగుతుంది. సార్ ఎంతమంది డెత్ అయ్యారు, డెత్ అయిన పేర్లు ఏమని, ఎంతమంది ఇంజూరీ అయ్యారు సార్? ప్రస్తుతం అయితే ఉన్నతాధికారులు ఫోన్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా కలెక్టర్కి ఫోన్ చేశారు. ప్రస్తుతం ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇటు హోంమంత్రితో పాటు మిగిలిన అధికారులు కూడా వివరాలు అడిగి తెలుసుకున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే హోంమంత్రి జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీకి కూడా ఫోన్ చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఘటనకు సంబంధించి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా ఘటన ఎలా జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఉన్నతాధికారులు ఇక్కడికి వచ్చారు. ప్రస్తుతం చూడొచ్చు ఘటనకు సంబంధించి ఏదైతే ఉందో పేలుడు సంబంధించిన ఇండ్లు ప్రస్తుతం పేలుడు సంబంధించిన ఇండ్లు చూపిస్తున్నారు. ఏదైతే పేలుడు సంబంధించిన ఇండ్లు విజువల్లో చూపిస్తున్నారు. ఈ ఇంటి దాడితోనే మిగిలిన ఇండ్లు కూడా మొత్తం బ్లాస్ట్ అయిన పరిస్థితి ఉంది. మొత్తంగా ఒక్కసారిగా ఒక్క ఇంటితో పాటు మిగిలిన 3 ఇండ్లు 1, 2, 3 ఇండ్లు పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి. మొత్తం గాయపడిన 21 మందిని కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి ప్రస్తుతం అయితే. ఎందుకంటే ఈ ఘటన జరిగిన సంబంధించి ఇంట్లో ఏదైతే ఉందో జిలిటన్ స్టిక్స్ ఉంటాయని అనుమానంతో పోలీసులు కూడా అక్కడికి ఎవరిని వెళ్ళొద్దని చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు కెమెరామెన్ ఎవరైతే చూపిస్తున్నా అదే మొదటగా పేలుడు సంభవించిన పరిస్థితి ఉంది. మొత్తం మంటలు రావడంతో గట్టిగా అరిచారు ఆ ఇంట్లో వాళ్ళు. మంటలు ఆర్పే ప్రయత్నంలోనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పి కలెక్టర్ కూడా చెప్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఏదైతే ఉంది ఘటన జరిగిన ఇంటికి సంబంధించి మొత్తం బ్లాస్ట్ అయిన పరిస్థితి, మొత్తం పడిపోయిన పరిస్థితి. దానికి సంబంధించి శబ్దానికి మిగిలిన ఎవరైతే సాయం చేసాక వచ్చారో వాళ్ళు 4 చనిపోయిన పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇది ఇల్లు అయితే వెంగన్న అనే వ్యక్తికి సంబంధించిందని చెప్తున్నా. అతని కాంటాక్ట్కి సంబంధించి పేలుడు పదార్థాలు కూడా పెట్టుకుంటారని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ ఇంటికి సంబంధించి ఇంట్లో పేలుడు సంబంధించి మిగిలిన 4 సమీపంలో 4 ఇండ్లు కూడా దెబ్బతిన్న పరిస్థితి ఉంది. దాదాపుగా ఈ ఘటనలో 4 మృత్యువాత పడగా 21 మంది ఇంజూర్ అయిన పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. మొత్తం ఏదైతే ఉందో ఘటన జరిగిన ఇంటి వద్ద చూడొచ్చు అంతా మొత్తం ఇంట్లో సామాను చెల్లా చెదురైన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ కూడా ఎవరిని పంపించటం లేదు. ఇంకా పేలు పదార్థాలు ఏమైనా ఉంటాయేమో అని చెప్పి పోలీసులు దరిదాపులకు ఎవరిని పంపించిన పరిస్థితి స్పష్టంగా కనపడుతోంది. ఇది ఘటనకు సంబంధించిన అప్డేట్. హైదరాబాద్ స్టూడియో.